పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా సరే 83 కానీ చూస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే దళితులకు కానీ అంబేద్కర్ని కూడా అవమానించేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని విడనాడాలి, ఈ యొక్క ధోరణిని మార్చుకోవాలి. ఈ వేళ మీరందరూ కూడా ప్రధానమంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ యొక్క దేశానికి అధిపతులుగా ఉంటున్నారు. అటువంటి భారత రాజ్యాంగాన్ని పొందపరిచినటువంటి అంబేద్కర్ని అవమానించడం ఎంత చోతనేమని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క అంబేద్కర్ కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చూసి ఓరవలేక ఆనాడే తెలుగుదేశంలో కొంతమంది నాయకులు మీ గవర్నమెంట్ లో ఇది మా గవర్నమెంట్ వస్తే దీన్ని ఉంచమనేటువంటి ఆనాడే ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ ఈ వేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా సరే ఇక్కడ 2 నెలలు అయింది. ఈ 2 నెలల కాలంలో దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి.